అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ మన కింగ్ అక్కినేని నాగార్జున గారు నా సామి రంగా అంటూ ఈ సంక్రాంతి జనవరి 14వ తారీఖున కనుల పండుగగా సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో మనందరం సెలబ్రేట్ చేసుకునే విధంగా వచ్చేస్తున్నారు. సుమ్ము సుర్రైపోతుంది అన్న నా సామి రంగా అన్న మా కింగ్ నాగార్జున గారికి చెల్లింది. సో నా సామి రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస చిట్టూరి గారు నిర్మాతగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పైన పవన్ గారి సమర్పణలో రిటన్, డైరెక్టెడ్ అండ్ కొరియోగ్రాఫ్డ్ బై ఫస్ట్ టైం డెబ్యూటెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా ఎంటర్ అవుతున్నటువంటి విజయ్ బిన్నీ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, అలాగే మ్యూజిక్ డైరెక్షన్ బై నన్ అదర్ దాన్ మన మనసుల్ని దోచేసుకున్నటువంటి మన ఆస్కార్ కీరవాణి గారికి, అండ్ అలాగే మరొక్కసారి అదే కలయిక కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు అంటే హిట్ కాంబినేషను. సో చంద్రబోస్ గారు లిరిక్స్ రాయగా, శివేంద్ర గారు డిఓపిగా మన ముందుకు వస్తున్నటువంటి కింగ్ నాగార్జున గారి నా సామి రంగా విత్ మన హీరోలు అల్లరి నరేష్ గారు, అలాగే రాజ్ తరుణ్ గారు అండ్ హీరోయిన్స్ ఆశికా రంగనాథన్, రుక్సార్ దిలోన్ అండ్ మర్నా. చాలా మంది తారాగణంతో మన ముందుకు వచ్చేస్తున్నటువంటి నా సామి రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ proudly presents the pre-release event of Na Sami Ranga, powered by WhatsApp Media and Shubhamastu. Alage, our jewelry partners are Vegasri Gold and Diamonds, and health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar and Gunturu. Music is on Jungly Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఓకే, సో ఈరోజు వాతావరణం మొత్తం పండగ వాతావరణం వచ్చేసింది. ఇక ఆడపిల్లలు ముగ్గులు వేయడానికి రెడీగా ఉన్నారు, ముగ్గులో దింపడానికి రెడీగా ఉన్నారు, అబ్బాయిలు గాలిపటాలు ఎగరేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కోళ్ల పందాల గురించి మాత్రం నాకు తెలియదు. నెక్స్ట్ కార్యక్రమం ఏమిటో మనం చూద్దాం. ఆపండి ఆపండి ఆపండి. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఈల కొడతారా మీరు? కొట్టలేదా? అంటే నేను అందమైన అమ్మాయిని కాదా? అలా అన్నారు, బాగుంది. అయినా ఈల కొట్టడం ఏంటి మీరు? పర్లేదు కొట్టండి, ఈ మధ్యకాలంలో ఎవరు కొట్టలేదు. కానీ మీరు ఈలలు ఈ సినిమాలో మనకు ఒక క్యారెక్టరు, ఓహో ఈలల ద్వారానే కన్వే చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈయనతో ఎలా మాట్లాడాలి అంటే మీరు ఏదైనా ఈలలేనండి? అవును అంటే, కాదు అంటే, మరి వాళ్ళందరూ సూపర్ అభిమానులు అవునా కాదా? ఓహో సూపర్ సేబీ ఊపర్ అంట. అమ్మో నాకు ఈయన భాష అర్థమైపోతుంది బాబోయ్. చెప్పానా అదే నా సామి రంగా. మామూలుగా లేదు అసలు. మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరిగిపోతుంది. అంటే మన కింగ్ నాగార్జున గారు బయలుదేరిపోయారనమాట. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారన్నమాట. అయితే మీరందరూ డబుల్ ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారన్నమాట. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు ఈ కార్యక్రమానికి అలాగే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్స్ పోషించినటువంటి కొంతమంది నటీనటుల మాటలు విందాము. వారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ముందుగా మధుసూదన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మధు గారు విలనిజం చూపించడంలో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రవివర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవివర్మ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన అల్లరి నరేష్ గారు తన సినిమాలతో కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాదు, కంటతడి పెట్టించడం కూడా ఎలాగో బాగా తెలిసిన మా నరేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. నరేష్ గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగానే. అలాగే రాజ్ తరుణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. మనకి సినిమా చూపిస్తా మామా అంటూ చాలా సినిమాల్లో వర్స్టాలిటీని చూపించి ఇప్పుడు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రతో కనువిందు చేయబోతున్నటువంటి రాజ్ తరుణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ ఎస్ వచ్చేసారు. పెళ్లి సందడి నుంచి స్టార్ట్ అయ్యిందండి వీళ్ళ ప్రయాణం. మన కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారి ప్రయాణం. పెళ్లి సందడి నుంచి వాళ్ళ ప్రయాణం ఎంతగా నాటుకుపోయింది అంటే
కీరవాణి గారికి చంద్రబోస్ గారికి స్వాగతం చెప్తూ పెళ్లి సందడి నుంచి వాళ్ళిద్దరి అనుబంధం స్నేహబంధం ఎంతగా నాటుకుపోయిందంటే నాటు 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 వరకు నాటుకుపోయిందమ్మా. సో ఆ కీరవాణి గారికి చంద్రబోస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ అరే నా దివ్య దృష్టితో నేను చూస్తూ ఉండగానే మన కింగ్ నాగార్జున గారు రానే వచ్చేసారు. శ్రీనివాస్ చిట్టూరి గారు నిర్మాత ఈ సినిమాని మనకి అందిస్తూ ఉన్నారు. ఈ పండక్కి జనవరి 14వ తారీఖున కనుల పండగగా ఇలాంటి సినిమాని అందిస్తున్నటువంటి నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ చేస్తున్నటువంటి విజయ్ బెన్నీ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. రైటర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ గారికి హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. సో రవివర్మ గారు అండ్ మధుసూదన్ గారు మీరిద్దరూ రెడీగా ఉన్నారు మీరు తయారు చేసుకొచ్చినటువంటి ఎస్ఏలతో. అలాగే ఫణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మహేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏంటి మహేష్ నువ్వేనా హెయిర్ కట్టిస్ట్ మార్చావు నువ్వు హెయిర్ కట్టిస్ట్ని. అండ్ శ్వేత చౌదరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్వేత ఏ మన రంగస్థలం మహేష్ ఏంటి గుర్తుపట్టలేదు నేను అసలు నేను. ఓకే ఇప్పుడు మనం మధు గారి మాటలు ముందు విందాం. ఓకే మధు గారు మీరు చాలా తక్కువ మాట్లాడతారు మాకు తెలుసు. మాకు కూడా కావాల్సింది అదే. ప్రోగ్రామ్స్లో బాగా తక్కువ మాట్లాడే వాళ్ళే కావాలి మాకు. మీరు జస్ట్ ఇందులో నెగటివా పాజిటివా క్యారెక్టర్ చెప్పండి చాలు. నేనా నెగటివ్ నెగటివ్ ఫుల్ నెగటివ్ ఓకే ఒక్కసారి మీరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా సినిమా టైటిల్ గట్టిగా ఒకసారి చెప్పండి. అంటే సినిమా ఇది సంక్రాంతి యాక్చువల్ సంబరాలే. నాగార్జున గారి సినిమా వస్తుందంటే సంబరాలు చేసుకోవాల్సిందే. సంక్రాంతి సంబరాలు నా సామిరంగా అది. ఓకే రవి గారు. వెల్ ఇక్కడ వచ్చేసిన అందరికీ హాయ్, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఎంట్రీలో ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే పండగ వాతావరణం వచ్చింది. ఇంకా ఏదో వెలుతుండిపోయింది అనుకున్నాను. ఇప్పుడే మా కింగ్ వచ్చారు నాగ్ సార్ అండ్ ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్. హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నా సామి రంగా ఇదైతే డెఫినెట్. సో నాగార్జున గారు ఫ్యాన్స్ అందరికీ దిస్ విల్ బీ అ మ్యాసివ్ ఫెస్టివల్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్వేత వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఓన్లీ ఇన్ సింగిల్ వర్డ్, నా సామి రంగా. ఓకే అండ్ అలాగే ఎస్ ప్రభాసీని గారు ఇందాక మన నాగార్జున గారి డాన్స్ మెడ్లీ అంతా చేసేసి వాళ్ళ కిందకు వచ్చి ఫ్లాష్ మాబ్ ఇలా అన్నారు. ఏమైనా దుమ్ము అది అంటిందా మీకు? దుమ్ము అంటే ఇంత నల్లగా నలుపు గురించి మాట్లాడకూడదు, మనం కూడా మేకప్ తీసేస్తే సేమ్ కలర్. ఓకే చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. అండ్ ప్రతి పండగకి సంబరాలు మనం జరుపుకుంటాం. ఈసారి మేము మా కుటుంబాలందరితో సహా సినిమాలో నాగార్జున గారి సినిమా నా సామి రంగాని మీరు రంగరంగ వైభవంగా చూసి థియేటర్లో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ వేదికను అలంకరించిన నాగార్జున గారికి, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, నరేష్ గారికి అందరికీ నమస్కారం. అండ్ అందరికీ వన్స్ అగైన్ నా సామిరంగా సక్సెస్తో మీ అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని డెఫినెట్గా నా సామిరంగా ఇది జరిగి తీరుతుంది అంతే. ఎందుకో నాకు ఈ సంక్రాంతి పండగకి మీరు మహేష్ చాలా గుడ్ బాయ్స్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్లో కనిపిస్తున్నారు. ఏదో మార్పు జరిగింది మీ ఇద్దరిలో. మీ ఆవిడ చేతుల్లో ఏదో పడ్డట్టుంది. వెరీ గుడ్, కంగ్రాట్స్. హెయిర్ డ్రెస్సర్ మారాడండి, ఇంతకు ముందు వేరే ఆయన ఉండేవాడు. వెరీ నైస్ మహేష్. మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది కాబట్టి కొంచెం మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది, లైట్ కూడా నీ మొహాన్న పడాలంటే ఇటు రావా కొంచెం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ చిత్తూరు సీన్ గారికి, నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ్ బెన్నీ గారికి, నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. తెలియకుండా బాడీలో ఎక్కడో ఆ వైబ్రేషన్ ఉండిపోద్ది. తెలియకుండా ఒక నడకలోని అయ్యిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఏంటో తెలియదు కానీ ఫ్యాన్స్కి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. చిన్న పాట పాడతాం. సీమలో తరాలు మారే ప్రేమలో ఎవరు ఎన్ని. సారీ నాగార్జున సార్ గారికి, అల్లరి నరేష్ అన్నకి, రాజుతోని గారికి, ఆశిక రంగనాథన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సంక్రాంతికి అదిరిపోద్ది. నాగార్జున సార్ ఎనర్జీ తుక్కు రేగొట్టారు. ఆల్ ద బెస్ట్. ఎరగొట్టండి.
నిజంగా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. ఎదురుగా కూర్చున్న కీరవాణి గారిని పెట్టుకొని కూడా నువ్వు పాడావు చూసావా? నీలాంటి కళాకారులు ఉండటం వల్లే వేరే సింగర్స్కి ఇంకా వృత్తి కొనసాగుతూ ఉంది. కంగ్రాట్స్. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు, అది నీలో ఉండే గొప్ప విషయం. పర్లేదు, కొన్ని వినపడకూడదు లేళ్ళు. పని ఇందాక నువ్వు పాడింది మెలోడియా మెడ్లియా? అట్లే అండి. ముందుగా నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నిజంగా నాగార్జున గారి ఈ సినిమాలు అన్ని చూస్తూ పెరిగాను. శివ సినిమాతో నేను ఫ్యాన్ అయ్యి అన్ని రెగ్యులర్ సినిమాలు చూసాను. హలో, నీకే వయసు దగ్గర దగ్గర 70 ఉంటాయి, మళ్ళీ నాగార్జున గారి సినిమా చూస్తూ పెరిగి ఎక్కడ? ఆయనే పెరిగారండి నేను సినిమాలు చూస్తూ. ఇప్పుడు కాదండి, 45 years ఎక్స్పీరియన్స్. నేను ఒక్కటి చెప్పగలను, ఎప్పటికీ ఎవరికి మా నాగార్జున గారు 1-1-2 నాగార్జున గారి ట్రెండ్. చెప్పండి, 1-1 ట్రెండ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే తీస్తారు నీ బెండు. ఏదో నిజంగా ఈసారి సంక్రాంతి బరిలో మనం హిట్ కొడుతున్నాం. అంతే, అవునా? అంతే. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ గారికి, మా విజయ్ బెన్ని డైరెక్టర్కి, మా నాతో పాటు యాక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి 1-1-2 మా నాగార్జున బాబే ట్రెండ్. ఇది సూపర్, Thank you. మేము ఒప్పుకుంటాము, ఇది సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పని. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా తొందరగా నేను ఇచ్చినటువంటి మైక్ నాకు తిరిగి ఇచ్చినందుకు మీ అందరికీ వాట్సాప్లో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియచెప్తాను. మీకు స్పెషల్గా సంక్రాంతి ముగ్గుల ఫోటోలు నేను వేసింది పంపిస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనకి హలో మెర్నా, హాయ్ 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 హాయ్. ఎస్, ద బ్యూటిఫుల్ మెర్నా వచ్చేసింది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆషికా రంగనాథన్ హియర్. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసి ప్రేమలో పడిపోయాము. వీఆర్ గోయింగ్ టు సీ యూ మోర్ ఆన్ January 14th. ఈ సినిమా డిఓపి మన శివేంద్ర గారు నన్ను ఇప్పుడే పిలవద్దు, నేను కమింగ్ అప్లో తర్వాత వస్తాను అని చెప్తున్నారు. అయితే మన ప్రొడక్షన్ డిజైనర్ మన సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ఆయన్ని కూడా తీసుకొని రావచ్చు కదా. శివేంద్ర గారు రానంటున్నారా? ఓకే. హీ ఆల్వేస్ ప్రిఫర్స్ టు బీ బిహైండ్ ద కెమెరా. ఓకే, అండర్స్టూడ్. అంతేనండి, మమ్మల్ని మాత్రం లైట్లో పెట్టండి, మీరు మాత్రం లైట్ల వెనకాలే ఉండండి. శివేంద్ర గారికి స్వాగతం. అండ్ అలాగే సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేసిన మిర్నాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాతోటి పేచి పడితే ఓకే, సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా సెప్టెంబర్ 20న స్టార్ట్ చేసి నిన్నటి వరకు కూడా పనిచేస్తున్న మా హీరో గారు కింగ్ నాగార్జున గారికి, మా డైరెక్టర్ విజయ్ బిన్ని గారికి, మా కెమెరామ్యాన్ శివేంద్ర గారికి అందరికీ చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు అందరూ. దీని అంతటికీ కారణం మా ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మా అసోసియేట్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంతోమంది టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేస్తేనే మనం తెర మీద హ్యాపీగా 2.5 గంటల పాటు ఎంటర్టైన్ అవుతూ ఉంటాము. అందులో ఆర్ట్ వర్క్, అలాగే డిఓపి గారి వర్క్, మేకప్, లైట్ మెన్, ఇంకా చాలామంది. సో ఇప్పుడు లెట్స్ హియర్ ఫ్రమ్ మిర్నా. నా సామి రంగా. హాయ్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అడాడే, వాట్ అన్ ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా సామ్య రంగా, as I'm sure it's gonna be a perfect Sankranti bomba. And I think you guys like the teaser trailer songs ani మీరందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. అక్క, ఎనర్జీ ఇంకా రాలేదు అక్క. ఎనర్జీ రాలేదా? వాళ్ళతో ఒకసారి అనిపిద్దాం నా సామి రంగా అని. మీరు చెప్పండి, మీతో పాటు వాళ్ళు చెప్తారు, అప్పుడు వస్తుంది. రెడీ? నా సామి రంగా. మీ దుంపలు తెగ ఇందాకటి నుంచి నేను అంటుంటే అనలేదు కానీ
మీరు నా చెప్పగానే చెప్పేస్తారు కదా, ఇటువైపు వాళ్ళు ఏంటి, మీరు కూడా ఇక్కడికే వచ్చారు కదా. కొంచెం గట్టిగా రెడీ, 1 2 3 నా సామి రంగా. అది Wow, thank you. And it's always my dream to work with the king, and it's happened here. It's my pleasure to work with you, sir. He's being very supportive. Thank you so much, Nag sir. I think Na Saami Ranga are going to be a next level benchmark film in his career. I'm very sure about that. And I think in the trailer you saw just 10% of the movie. The movie is a double dhamaka entertainer. And thank you so much, my director Binny Garu. Second time I'm working with him. So it's a very pleasure to work with you, and you have a lot of potential. You're gonna be a big time director in the Telugu film industry. There is no doubt about that. And my co-stars, Naresh Garu, and I'm working with Naresh Garu. This is the second time. Such a pleasure to working with you again, sir. And Ashika, it's a brilliant, beautiful. What? ఒక పాట పాడాలి. నేనా? ఓ, నాకు అర్థం పాట ఏంటిమా? మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు మీరు. పాట షూరా? నాకు సార్ పాడలామా? సరే, இருங்க வரே Wait. அங்கதான் வரே. స్టాప్. సా పా శ్రావణి పాడు. నా కింగ్ సినిమా గుర్తొస్తుంది. I am actually So you guys help me now to sing something. ఐ థింక్ వాళ్ళు కింగ్ నాగార్జున గారి గురించి చెప్తూ ఉన్నారు. సో యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సింగ్ అ సాంగ్. But I am like ఇట్స్ ఓకే, ఐ విల్ సింగ్ అ సాంగ్ ఫర్ యూ. Yes, ఓకే please. Yes. ఓకే, రెడీ ఎవ్రీబడి? 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ ఇయర్లో ఎప్పుడు వస్తే అప్పుడు వాడేసుకోండి. ఈ బిట్ ఒకటి కట్ చేసి పెట్టేసుకోండి. Yeah, actually she sang for me. Thank you so much, Akka. Thank you so much for support. థ్యాంక్ యూ మిర్నా. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ January 14th. Thank you. Thank you so So much. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి, మూవీ చూడండి. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టెక్నీషియన్స్, మన ప్రొడ్యూసర్స్, మన సినిమాటోగ్రాఫర్ అండ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ కాయ్. అప్పుడు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి, మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ഓ നല്ലോണം പറഞ്ഞല്ലോ ഫുൾ തെലുങ്ക് ഫൈനലി. థ్యాంక్ యూ. మీకు కూడా నాగార్జున గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అన్న దానికి నిదర్శనంలాగా ఉంది ఈ ట్రైలరు. డౌటే లేదు. January 14న అందరం థియేటర్లో ఉంటాము కుటుంబ సమేతంగా. సో ఇప్పుడు ట్రైలర్ చూసేసాము, ఫుల్ ఎంటర్టైన్ అయిపోయాము. ఈ సంక్రాంతికి మన సినిమానే కాదు, అంటే నా సామి రంగా సినిమానే కాదు, ఇంకా చాలా సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్, ముఖ్యంగా కీరవాణి గారు అండ్ నాగార్జున గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని ఒక సాంగ్ని విడుదల చేయడం జరిగింది. అంటే వేరే సినిమాలందరి గురించి చెబుతూ ఆ సినిమాలన్నీ కూడా బాగుండాలి అని విష్ చేస్తూ కీరవాణి గారు రాసినటువంటి, కంపోజ్ చేసినటువంటి పాట, శాండీ పాడిన పాట ఈరోజే రిలీజ్ అయ్యింది. చూడండి, వాళ్ళందరి కోసం మరొకసారి ఇక్కడ ప్రసారం చేస్తున్నాము. చూడండి, వినండి. ఇది మంచితనం అంటే. సిల్లో బొల్లో అంటూ సంకురాత్రి వచ్చింది, సినిమాకెళ్దారంటూ మనసు ఉరకలేసింది. సిల్లో బొల్లో అంటూ సంకురాత్రి వచ్చింది, సినిమాకెళ్దారంటూ మనసు ఉరకలేసింది. పరుసులోని పచ్చనోటు కరుసైపోతానంది, అభిమాన థియేటరు అలికి ముగ్గులేసింది. ఆల్ ద బెస్ట్ తెలుగు సినీ గోయరో, బాక్స్ ఆఫీసుకి పెంచేయిరా ఫీవరో.
ఆల్ ద బెస్ట్ తెలుగు సినీ గోయరు బాక్స్ ఆఫీస్ కి పెంచేరా ఫీవర్ మెగాస్టారు ఆశీసులు మెండుగానే పొందావు యగాదిగా భాషలెన్నో నువ్వు నేర్చుకున్నావు చిన్న సినిమా అంటూ ఎవరు ఎన్ని అంటున్నా పెద్ద అడుగులు వేసి హిట్టు దారి పట్టావు ఆల్ ద బెస్ట్ నీకు హనుమానో ముందెళ్ళి నువ్వు సెట్టు చెయ్యిటోనో ఆల్ ద బెస్ట్ నీకు హనుమానో ముందెళ్ళి నువ్వు సెట్టు చెయ్యిటోనో నేల బెంచీలున్న రోజులెళ్ళిపోయాయి బాల్కనీల షోకులన్నీ పాతబడిపోయాయి మిగిలిందొకటే క్లాసు కుర్చీ అని అన్నాయి కుర్చీ మడత పెట్టే గంతులయ్యమన్నాయి ఆల్ ద బెస్ట్ గుంటూరు కారం నువ్వు వదరగొట్టు ఈ శుక్రవారం ఆల్ ద బెస్ట్ గుంటూరు కారం నువ్వు వదరగొట్టు ఈ శుక్రవారం సినిమా చూసే పండగ తెలుగోడికి వచ్చింది డబ్బులు కాసే పండగ థియేటర్లకొచ్చింది డైమండ్ జూబ్లీ పండగ విక్టరీకి వచ్చింది ఆల్ ద బెస్ట్ నీకు కూడా సైంధవా నువ్వు హిట్టు కొట్టి వేసుకోర కండువా ఆల్ ద బెస్ట్ నీకు కూడా సైంధవా నువ్వు హిట్టు కొట్టి వేసుకోర కండువా లేటుగా వచ్చిన గాని లేటెస్టుగా వస్తాము ఘాటు ఘాటు వినోదాలు స్వీటుగానే ఇస్తాము తోటి వాళ్ళ ఆనందం మేము పంచుకుంటాము కోటి కోటి సంబరాలు మూటగట్టుకుంటాము రంగ రంగ వైభవంగా ఈ పండక్కి నా సామి రంగా రంగ వైభవంగా ఈ పండక్కి నా సామి రంగా రంగ వైభవంగా ఈ పండక్కి నా సామి రంగా వావ్! ఇన్ని సంవత్సరాల ప్రీ రిలీజ్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు ఇది సత్సంప్రదాయం అంటే నలుగురు కలిసి ఉండడం అంటే ఇది ఇండస్ట్రీ అంటే అందరూ కలిసిమెలిసి ఉండడము అలాగే అన్ని సినిమాలు చాలా బాగుండాలి అనుకోవడం అన్ని సినిమాలు బాగా ఆడటము కీరవాణి గారు డీకోడింగ్ కీరవాణి గారు అంటే కీరవాణి గారు ఈ రోజున ఇంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గారు అయ్యారు అంటే ఆయన ప్రతి సినిమాని కేవలం పాటల వరకే ఆగిపోరు ఆ సినిమా అవుట్పుట్ అందరూ ప్రజలందరికీ చేరేలాగా ప్రయత్నిస్తారు అందులో భాగంగానే మమ్మల్ని అందరినీ కూడా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెయ్యాలో గైడ్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు థ్యాంక్ యూ ఐ థింక్ ఈ పాట మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి జస్ట్ సినిమా పేర్లు మార్చేసి పెట్టేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే ఆషికా రంగనాథన్ ఎస్ మనం అమిగో సినిమాలో చూసాము చాలా ఇష్టపడ్డాము అందులో ముఖ్యంగా ఒక సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యింది మరి ఇప్పుడు ఇందులో నిజంగానే చెప్పినటువంటి పాటలో చంద్రబోస్ గారు వర్ణించినట్టు చందమామకే పిల్లలుంటే నిన్ను చూపించి అన్నం తినిపిస్తారు అని నా గురించి కూడా ఎవరైనా రాసుంటే బాగుండేది అలాంటిది అని అనుకున్నాను బట్ ఇట్స్ ఓకే నీ గురించి రాసినందుకు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆషికా చూసావా రానన్నావు మొత్తానికి ఎత్తుకొని వచ్చేసారు అక్కడి నుంచి అది అంటే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే నువ్వు వస్తావా సరే లేదంటే ఎత్తుకొని వచ్చేసేయడమే ఇలాగా ఓకే ఇలాగే ఆడియన్స్ కూడా థియేటర్స్కి ఫుల్గా వచ్చి ఎంజాయ్ చేస్తారు సో మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ నౌ అందరికీ నమస్కారం ఎల్ರಿಗೂ నమస్ಕಾರ నా సామి రంగా ఫీవర్ ఎలా ఉంది పండక్కి రెడీనా మేమంతా ఫుల్ రెడీ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ మేము పండక్కి సినిమా రిలీజ్ చేయాలని చాలా కష్టపట్టి ఇక్కడ ఇంత టైం షూట్ చేసి మేము 14 జనవరి రిలీజ్ చేస్తున్నాం హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చడానికి అండ్ నా ఫస్ట్ గ్లిమ్స్
టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసి చాలా లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా వరాలు క్యారెక్టర్? ఎలా అనిపించింది? ఐ థింక్ ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే హాయ్ హాయ్ డెఫినెట్లీ స్పెషల్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. మీరు టీజర్లో చూస్తే ఒక యంగర్ వర్షన్ అండ్ అట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్ వర్షన్ కూడా ఉంది క్యారెక్టర్లో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద రోల్. చాలా ప్రిపేర్ అయ్యి ఈ రోల్ చేశాను. సో I would like to thank the entire team for giving me the opportunity to play Varalu, and I have a bunch of people to thank, so please give me some time. So let's start with our king. Nag sir, I don't know how lucky and I'm blessed I am to work with you. ఎందుకంటే I have seen all his movies mundu. I knew as an actor how charming and amazing performer he is. Kani how as a person and how as a co-actor he would be ani I never knew. But in the first look test, when I met him, he was so warm. Andaka nenu ippudu select avaledu, kani he was so supportive, so comforting as a person. I just felt so good working with you, sir. You were so encouraging. ఎప్పుడు కూడా నేను షూట్ వస్తే నేను నీ షార్ట్స్ చూసాను, యూ బీన్ డూయింగ్ సో వెల్ అని ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ కింగ్ ఫర్ అ రీజన్. ఎందుకు కింగ్ అంటారు అనరు అని నాకు ఐ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ అందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హౌస్ హియర్. కానీ సార్కి తెలిసింది, కానీ నేను హెల్దీ ఫుడ్ అండ్ చాలా వర్కౌట్ చేస్తాను ఇవన్నీ. సో ఐ డెంట్ హ్యావ్ అ హోమ్ ఫుడ్ హియర్. సో హీ స్టార్టెడ్ సెండింగ్ మీ హోమ్ ఫుడ్ ఫ్రమ్ ద డే he got to know that I don't have a house. So definitely your home is like a second home to me and a home in Hyderabad. So thank you so much sir for making me so comfortable in the set. It was lovely working with you. Sorry, okay, koncham time, okay please. And Keeravani garu, I don't know, I'm so lucky. Nenu Magadira, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇవన్నీ ఫిల్మ్స్ చూశాను, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నేను మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను నా సెకండ్ ఫిల్మ్ చేస్తానని. సో ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. ఐఎమ్ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్. ఇంకా విల్ బీ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. And Chandrabose garu, you have written amazing lyrics for Ettukelli Povalanipistinde. Everybody loves the lyrics and lines, so thank you sir. And Varallu lagi nannu choose chesindi ma director Benny garu. I am so grateful sir. Thank you so much for making me a part of this team, choosing me and believing in me that I can play Varallu. I never thought that I could play a role like this, which is both younger and a matured version. It is all because of you. Whatever performance, ఆ ఎక్స్ప్రెషన్స్ మీ అందరికీ నచ్చింది అంటే అది మా డైరెక్టర్ నుంచి వచ్చింది ఆ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ సార్ డెఫినెట్లీ ఎంకరేజ్ మీ, బట్ ద పర్సన్ హూ మేడ్ మీ లుక్ ద బెస్ట్ ఇస్ ఆర్ శివ గారు, ఆ డిఓపి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ నచ్చింది, యునో ప్లీజ్ 5 minutes పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇది ఓకే షాట్ అంతే. మా డిఓపి గారు లేదు ఇంకొక షాట్ అంటున్నారు ఎప్పుడు కూడా. సో హీ యూస్ టు మేక్ షూర్ ఐ లుక్ ద బెస్ట్, అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ మై బెస్ట్. సో దే బోత్ టుక్ కేర్ ఆఫ్ మీ. And I will always miss being pampered as Varalu in the set and getting ready and going to the set. So thank you to both of you. And our producers, Chitturi garu, Pavan garu, I think you guys have been an amazing producers. 3-4 months lo inta pedda
ఆర్టిస్ట్ అండ్ పెద్ద ఫిల్మ్ను చేయాలంటే చాలా కష్టం. సో గ్రేట్ వర్క్ అండ్ డెఫినెట్లీ ఐ హోప్ యూ విల్ స్కోర్ అ బిగ్ హిట్ విత్ నా సామి రంగా. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, మిర్నా, రుక్సార్ అండ్ రావ్ రమేష్ గారు, నాజర్ సార్, అందరూ అన్ని ఆర్టిస్ట్ తోటి వర్క్ చేసి నేను చాలా ఐ లర్న్ట్ అ లాట్, ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్ అందరూ, ఆల్ టెక్నీషియన్స్ మేడ్ అ హ్యూజ్ పార్ట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్. థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. From my lines, my modulations, our writers, everybody for writing such nice scenes for me and bringing the best out of me as Varalu. Varalu will always be my special and beautiful role. Thanks to each one of you. Nannella Kannada audience ku kuda thank you so much. Nimmelara Preeti Vishwasa hige irli. And meerandru 14 January film chudali. Chustara? మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. మా టీజర్కి, గ్లిమ్స్కి ఎంత లవ్ ఇచ్చారో అలాగే మూవీ కూడా లవ్ ఇవ్వాలి. అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆషిక. అండ్ జనవరి 14న థియేటర్లో మనం కలుద్దాము. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని TV9లో లైవ్లో వాచ్ చేస్తున్నారు, అలాగే NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. NTV యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము, అలాగే TV9 యాజమాన్యం వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ద PROs ఫర్ దిస్ మూవీ ఆర్ వంశీశేఖర్ సినిమాస్, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మే వి ఇన్వైట్ ఆన్ స్టేజ్ రుక్సార్ దిలాన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, కృష్ణార్జున యుద్ధం, అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం. అండ్ ఇప్పుడు మనం ఈ సినిమాలో తనని చూడబోతున్నాము. The very talented, bubbly, full of energy, Ruksar, always. Oh, I wasn't ready for this. Hello, Andy. Andarki namaskaram. Hi, everyone. Okay, audience ki chala energy undi already. I think 14 e energy kuda theater loki మీ టీమ్కి కావాలి. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ థింగ్. 14 January యూ హ్యావ్ టు వాచ్ నా సామి రంగా. డీల్ నా? పక్కా డీల్? ఓకే, నౌ వీ కెన్ మూవ్ ఆన్. సో నా సామి రంగా ఐ థింక్ చాలా స్పెషల్ ఫిల్మ్ ఉంది. బికాజ్ చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా పెద్ద టెక్నీషియన్స్ కి ఈ ఫిల్మ్ వీ హ్యావ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ and hard work. My character Kumari ki actually it's a very sweet love story with, of course, Bhaskar, Raj Tarun. So I am very, very excited. I think story, song, cinematography, 14th you all should watch. But ippudu na actually team ki chala I need to say thank you. So 2 minutes for that. Of course, first, who got me on board, Master, Vijay Master. Already, Melaga Melaga, Uvada Pellana, already chala, hit song ayindi. But ippudu Master direct chestanu. So I was like, of course I'm going to be a part of it. To get a third hat trick with him. And then coming to my producers, thank you so much for, being so supportive. And of course, what do I say about, Kiravani Garu? I've always been such a fan. I think you saw me when I started my career, right? And I'm meeting you after so many years, and you've made the entire country so proud. And I'm such a huge fan of you. And the music is fabulous. It's amazing. So thank you so much for that. My entire team, Ashika, Mirna, Alari Naresh, Raj Tarun, all the senior actors, I think, they like my who's playing my dad, like he's so cool. Like entire team, we had so much fun shooting the entire project. Chala hard work undi, and chala time takuva undi shoot kosam, but still ee team spirit chala chala high lo undi, and that you will see in the theaters on 14.
And last but not the least, of course, the king, Nagarjuna Sagaru. I have been such a fan. Like when Master told me that, okay, you're in the film, I was like, yeah, I'm doing it. I'm doing the film. And on set, everyone knows Nagarjuna Sagaru chala pedda star, chala king star. But set low every day. మీ ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్నాను నా ఈ ఎనర్జీ ఉంది నా చాలా ఎక్స్పీరియన్స్ ఉందా చాలా ఆల్రెడీ ఇండస్ట్రీలో నా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఎనర్జీ even little bit was not there. It was like he was an excited child on set all the time to be doing the best. And I think నాకు చాలా హెల్ప్ చేశారు చాలా కంఫర్ట్ ఇచ్చారు. So thank you so much for being so amazing. And yes, నా చాలా ఎక్సైటెడ్ ఉంది ఆల్రెడీ నా ప్రీవియస్ ఫిల్మ్స్లో చాలా ప్రేమించారు. సో ప్లీజ్ నా సామరంగాకి కూడా చాలా ప్రేమించి అండ్ 14th జనవరిలో సంక్రాంతి హ్యూజ్ ఫెస్టివల్ అండ్ ఈవెన్ హ్యూజ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో చాలా సపోర్ట్ చేయండి అండ్ వీ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రుక్సార్. విషింగ్ యూ సూపర్ సక్సెస్ దిస్ సంక్రాంతి. అందరికీ ఇంకా ఎంతమంది ఇలా రోమియోలు అవుతూ ఉంటారో నా గురించి నాకు అర్థమే కాదు. నేను రోడ్డు మీద చూసినది లగ్గా అయితా లేకపోతే స్టేజ్ మీద చూసినది లగ్గా అయితా నాకు అర్థం కావట్లేదు. బాబు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దాం, ఒక మంచి డాన్స్ నెంబర్ వేసుకుందామా? అయితే ఏదైనా ఒక వీడియో ప్లే చేద్దామా? పోనీ ఐడియా, నాగార్జున గారు కీరవాణి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్స్ మెడ్లీ నా సామి రంగా. ఓకే, సో నాగార్జున గారు అండ్ కీరవాణి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్టే. అవన్నీ వేస్తే ఇక్కడ మనకి తెల్లారిపోతుంది. కాబట్టి సెలెక్టెడ్ సాంగ్స్ కొన్ని మనకి వినిపించడానికి వేదిక మీదకి మన ఫెంటాబ్యులస్ సింగర్స్ని ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రేవంత్ ఆర్ ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్, అలాగే ఆస్కార్ వేదిక మీద మన పాటను వినిపించిన భైరవా, రాహుల్ సిప్లీగంజ్, అలాగే యామిని, సాహితి, మమన్ కుమార్, లోకేష్. బాబా మీరిద్దరు ఇవే కాళ్ళతోనే కదా అక్కడ ఆస్కర్. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద సేమ్ స్టేజ్ యాజ్ యు ఆల్ ఆర్. ఓకే, సో రెడీ, లెట్స్ రాక్ ఇట్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ శాండీ అండ్ ఎవ్రీబడి, శాండిలియా అండ్ టీమ్. On this special occasion, సారీ సుమా, హైజాక్ చేశాను మైక్. అందరికీ నమస్కారం. అంటే నేను కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. సార్, ఏ ఈవెంట్కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్స్ బట్టి, అతిథులు బట్టి ఆ ఈవెంట్ ఆ స్టేజ్ మీదకి. వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు. తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. సార్, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఐ ఇన్వైట్ యూ పర్సనలీ ఆన్ టు ది స్టేజ్. బిగ్ అప్లాజ్. కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి, అది నా గౌరవం,
నా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగాకి పనిచేశారు. అది నా సామిరంగా అదృష్టం. సార్ మన ఇద్దరం ఎన్నో సినిమాలు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. కానీ నాకు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవడం. సుమా వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా. ఇప్పుడే దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. We respect your association for Na Samiranga and thank you for giving us this opportunity. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ మరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవిఎస్ చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ సామిరంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ గివింగ్ దెమ్ లైఫ్. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ ఫంక్షన్లు అన్నీ కూడా ఇక మీదట దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం చూశారు. నేను వేరే ఎవరినో పిలుస్తాను స్టేజ్ మీదకి. ప్లీజ్ అంజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ అంజీ, హౌ ఆర్ యూ? మా ఈవి గారు అబ్బాయి కిష్టయ్య, ఒకసారి ఇటు రావా? అండ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్గా టాలీవుడ్లో డెబ్యూ చేస్తున్నటువంటి ఈ తరుణంలో నా సామిరంగా రిటన్, డైరెక్టెడ్ అండ్ కొరియోగ్రాఫ్డ్ బై విజయ్ బిన్నీ. 1 సెకండ్. ఇది నేను చెబుతా, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇది మెడలో వేసుకోండి ఈ ట్యాగు. కంగ్రాచులేషన్స్. నాగార్జున గారు కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయటం మొదలుపెట్టి యు ఆర్ ద 25th డైరెక్టర్. ఎంతమంది డైరెక్టర్స్ని వెండి తెరకి పరిచయం చేశారు నాగార్జున గారు. వి సెల్యూట్ యూ అండి, వి సెల్యూట్ యూ. ఇన్ని సినిమాల్లో ఇంతమంది డైరెక్టర్స్ని పరిచయం చేశారు అండ్ యు ఆర్ ద 25th. ఎలా అనిపిస్తుంది విజయ్? కాసేపు ఉంచండి. 25th కొంచెంసేపు, ఒక 2 minutes తర్వాత తీయండి. 25th చాలా హ్యాపీగా ఉందండి. 25th అన్నది ఓకే. 25th స్పెషల్ నంబర్. సో 25 నేను అవ్వడం ఐఎమ్ రియలీ లక్కీ. ఎస్, గో హెడ్, యువర్ డెబ్యూ స్పీచ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మూవీ నా సామి రంగా అన్నది చాలా 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 స్పెషల్ అండి. స్పెషల్ ఇన్ సో మెనీ వేస్. ఒక్క స్టేజ్ మీద ఆర్ ఒక్క దగ్గర ఇంతమంది బ్యూటిఫుల్ లేడీస్ అండ్ 3 హీరోస్ ఒక ఫిలింలో ఉండడం అన్నది మీ అందరికీ రేపు పండగే. ఓకే, సో ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. ఈ తక్కువ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ మా చిత్తూరు శ్రీనివాస్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేశారు సార్. సో దానికి నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సాధారణంగా ఇక్కడ దగ్గరలో ఉండరు, బట్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ అసలు దీనికి ఒక స్టెప్ రీచ్ అవ్వడానికి రీజన్ ఇస్ జీకే గారు. సార్ జీకే సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యానంద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు రైటింగ్లో హెల్ప్ చేసిన
థామస్ గారు అండ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మన డిఓపి శివన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదన్నా, నీ సపోర్ట్ వల్లే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందన్న. అండ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అద్భుతంగా మీ ఆర్ట్ డైరెక్షన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటా కే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, ఎడిటింగ్లో చాలా హెల్ప్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ మీరు అంత బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత స్పీడ్గా సినిమా ఫినిష్ చేయగలిగాము అండ్ రిలీజ్ చేయగలుగుతున్నాం. సో వీళ్ళందరూ నా టెక్నీషియన్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, పొల్లాకి విజయ్ గారు అండ్ మంగేష్ కేడికర్, మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ గారు, వెంకట్ గారు అండ్ రామ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ అందరిని ఫినిష్ చేశానండి. ఇప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నేను అది చెప్పలేను సార్. చంద్రబోస్ గారు మీ లిరిక్స్ సార్, ఈ మధ్యన కుర్రోళ్ళందరూ అమ్మాయిలు వెళ్తుంటే చందమామకు పిల్లలు పడితే అని కామెంట్ చేస్తున్నారు సార్. మీ లిరిక్స్ అంతా ఆ రేంజ్లో వెళ్ళాయి సార్. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ కీరవాణి సార్, సార్ ఒక ఏదో ఒక కుర్రోడు ఒక కొరియోగ్రాఫర్ ఇలా డైరెక్టర్గా అయ్యాడు, ఆయన చెప్పింది మనమే వినాలని మీరు అసలు ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు సార్. చాలా నన్ను ప్రేమగా చూసుకున్నారు సార్. మీ స్టూడియోలో గడిపిన క్షణాలు నాకు గుర్తున్నాయి సార్. మీ ఇంట్లో తిన్న టిఫిన్ గుర్తుంది సార్. మీరు చేసే మార్నింగ్ 4:30 కాల్స్ గుర్తున్నాయి సార్. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్. అండ్ హీరోయిన్స్ Apriti, Ruksha, thank you so much for being in this film. And Mirna, thank you. Mirna, you did amazing performance. Thank you so much, Mirna. Thank you. And Ashika Ranganath garu, రేపు కుర్రోలు వాల్ పేపర్లన్నీ తన ఫోటోగా మారిపోతుంది, రాసి పెట్టుకోండి. అండ్ నా డార్లింగ్ రాజ్ తరుణ్, థ్యాంక్ యూ. నేను ఫిలిం ఎలా చేస్తానని వెంటనే హెల్ప్ మూవీలోకి జంప్ ఇన్ అయ్యో. అండ్ నేను డైరెక్షన్ చేస్తున్నానంటే అందరికన్నా హ్యాపీ ఫీల్ అయ్యేది నువ్వే, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ నరేష్ సార్, సార్ ఈ సినిమాలో నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఇంకా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. లైఫ్ టైం జనాలకి అంజీ అన్న క్యారెక్టర్ మీ గుండెల్లో ఎప్పటికీ అలా ఉండిపోద్దండి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. అంజీ మీ అందరినీ ఆయన అంటే ఇష్టపడేలా చేస్తుంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద మోస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈ రోజుకే కాదండి, నా లైఫ్కి ఇంపార్టెంట్ పర్సన్ అనొచ్చు, ఎస్ నాగార్జున గారు, వన్ అండ్ ఓన్లీ కింగ్. సార్ నేను మీలాగే బ్రదర్స్ మీలాగే నేను అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి కొరియోగ్రఫీతో 3rd రోకి వచ్చాను. ఆ 3rd రో నుంచి నన్ను ఫస్ట్ రోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసింది సార్ నాకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓ నంబర్లు చూసుకుని ఈ ముందు సినిమా హిట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకునే హీరోస్ ఉన్న ఇండస్ట్రీ సార్ ఇది. బట్ రియల్ హీరో ఎస్ సార్, అవేమీ సంబంధం లేకుండా ఒక డెబ్యూడెంట్ జస్ట్ నా సాంగ్స్ చూసి నన్ను అంత నమ్మి మీరు నాకు ఎంత పెద్ద ఫిలిం నా చేతిలో పెట్టారు సార్. సార్ దానికి నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక కనెక్షన్ ఉందండి. ఆ కనెక్షన్ ఏం లేదు సార్, ఎలాంటి షార్ట్ చేసినా నేను ఎక్కడున్నా ఒకసారి గమనిస్తారు. ఐ కాంటాక్ట్తోనే అది బాగుందా బాగాలేదా అన్నది సార్ వెంటనే ఇమీడియట్గా సార్కి అర్థమైపోద్దండి. సో సార్ ఆ బాండ్ అది ఎప్పుడు స్పెషల్ సార్ బాండ్. సో నాకు సార్ మీరు నాకు చేసిన దానికి నేను ఏం చేయాలో నాకు తెలియదు సార్. నేను మాత్రం మీకు ఒకటే చేయగలను సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ హీరో, లైఫ్ లాంగ్ నాకు గుండెలో ఉండిపోయే హీరో ఇస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. అండ్ ఎప్పుడైతే ఈ ఫిలిం అనౌన్స్ అయిందో మేము గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసామండి. మీకు అందరికి తెలుసు, ఆ బల్బు తీసుకుని వెలిగిస్తారు బీడీని. సో అది ఏ మూమెంట్లో ఎలా చేస్తామో అది వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఎన్నాళ్ళు జస్ట్ 4 minutes సాంగ్ చేసి కొరియోగ్రాఫర్కి వచ్చి మాట్లాడేవాడిని. ఈరోజు ఒక 2.5 hours ఫిలిం చేసి మీ ముందు నుంచున్నాను. సో నేను మీలో ఒక్కడనే. సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా బాగుంటే నాలాగా ఇంకొక 10 డైరెక్టర్ని నాకు సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చింది, సినిమాలు చూడరు. వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు అన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామి రంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామి రంగా. ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు ఇటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు,
ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాము మేమందరం. ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 years వచ్చిన రోజున, మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళు ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ పోలకి మాస్టర్, మీరు అక్కడే ఉన్నారు, ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ వన్స్ అగైన్ అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సో ఈసారి పండక్కి నా సామి రంగా జనవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభరాత్రి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.